Hello and welcome. This video is about stability analysis. Okay, so ఇక్కడ స్టెబిలిటీ అనాలిసిస్ లో మనం మ్యాక్సిమా అండ్ మినిమా ఎక్స్ట్రీమమ్స్ ఓకే వాటి కోసం చూద్దాం. సో ఈ వీడియోలో మనం మెయిన్ థింగ్ మ్యాక్సిమా అండ్ మినిమా మ్యాక్సిమా అండ్ మినిమా వీటిని ఎక్స్ట్రీమమ్స్ అంటారు. సో ఇవేంటో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పాయింట్ తీసుకున్నాను, ఒక పార్టికల్ తీసుకున్నాను. సో ఈ పార్టికల్ ని నేను ఒక కర్వ్ ఇలా తీసుకున్నా, ఈ కర్వ్ పైన ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఈ పార్టికల్ ఏమవుతుంది? కాస్త దీనిపై ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఇటువైపుకి కానీ ఫాలో అవడం చేస్తుంది. అంటే ఇక్కడ ఇట్ విల్ లూజ్ ఇట్స్ స్టెబిలిటీ. అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ పైన ఈ పార్టికల్ అనేది స్టేట్ ఈస్ అన్స్టేబుల్. అలాగే ఇదే పార్టికల్ ని నేను ఇలాంటి ఒక కర్వ్ లో తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ పార్టికల్ ని కాస్త డిస్ప్లేస్ చేసిన మళ్ళీ ఈ పార్టికల్ అనేది ఈ పొజిషన్ కి వచ్చి చేరుతుంది. సో ఇక్కడ ది పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ స్టేబుల్. ఓకే, స్టేబుల్. అలాగే ఒక పాయింట్ దగ్గర ఒక కర్వ్ పైన ఒక పార్టికల్ అనేది స్టేబుల్ గా ఉందా, అన్స్టేబుల్ గా ఉందా? అంటే ఏదో ఒక అన్నోన్ కర్వ్ తీసుకున్నాం, ఈ కర్వ్ పైన ఒక పార్టికల్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్ లో స్టేబుల్ గా ఉంటుందా, అన్స్టేబుల్ గా ఉంటుందా అనే దాన్ని మనం స్టెబిలిటీ అనాలిసిస్ యూజ్ చేసుకొని చెప్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నోన్ ఫంక్షన్ ఎఫ్ తీసుకున్నాను. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. ఫర్ వన్ డైమెన్షనల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ అనేది ఎక్కడ మినిమం అవుతుందో, ఎక్కడ మ్యాక్సిమం అవుతుందో ఆ పాయింట్స్ నాకు కావాలి. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ని మనం మ్యాక్సిమా అంటాం. ఓకే, దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ మ్యాక్సిమా అండ్ దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ మినిమా. ఓకే, దీన్ని మినిమా అంటాం. అయితే సో ఇక్కడ మ్యాక్సిమా అండ్ మినిమా పాయింట్స్ మనకు కావాలి. At maxima we have unstable state and at minima we have stable. Okay, for example ఒక పొటెన్షియల్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి. ఒక పొటెన్షియల్ ఫీల్డ్ తీసుకుంటే ఇఫ్ ద పొటెన్షియల్ ఈజ్ మినిమం అట్ ఏ పర్టికులర్ పాయింట్, ఇక్కడ ఒక రీజన్ తీసుకున్నాను, ఒక స్పేస్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ v ఆఫ్ x అనే ఫంక్షన్ తీసుకున్నాం. అంటే డిఫరెంట్ ఎక్స్ పొజిషన్ దగ్గర డిఫరెంట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ వాల్యూ ఉందనుకుందాం. ఓకే, డిఫరెంట్ పొటెన్షియల్ వాల్యూ ఉందనుకుందాం. ఇప్పుడు మనం మినిమం పాయింట్ ని కన్సిడర్ చేయాలి, ఈ మినిమం పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అట్ దట్ మినిమం పాయింట్ ది పార్టికల్ విల్ స్టేబుల్. అంటే మీరు ఆ పార్టికల్ ఎక్కడ విడిచిపెట్టినా ఆ మినిమం పాయింట్కి వచ్చి చేరుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద స్టేబుల్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫంక్షన్, ఇక్కడ ఆర్బిటరీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే మినిమా కానీ మ్యాక్సిమా కానీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తామంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, అప్పుడు మనకు మ్యాక్సిమా కానీ మినిమా కానీ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కర్వ్ తీసుకున్నా, ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ తీసుకున్నా. సో ఫర్ దిస్ టాంజెంట్ వాట్ ఈస్ ద స్లోప్? ఓకే, వాట్ ఈస్ ద స్లోప్? ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే ఒక లైన్ ఏదైనా తీసుకుంటే ఆ లైన్ కి ప్యారలల్ గా ఉండే ఏ లైన్ కైనా ద స్లోప్ ఈజ్ 0. ఓకే,
సో స్లోప్ని మనం జనరల్గా ∂f/∂x తో ఇండికేట్ చేస్తాం. సో ఫర్ దిస్ పాయింట్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ 0. అలాగే మినిమా తీసుకున్న స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ 0. ఓకే, ఎందుకంటే ఇక్కడ ప్యారలల్గా ఉంది కాబట్టి. సో అందుకోసం ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ∂f/∂x ఈక్వల్ టు 0 చేసాం. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ అవర్ మ్యాక్సిమా ఆర్ మినిమా. ఓకే, ఇది ఈక్విలిబ్రియం పాయింట్ అంటాం దీన్ని. ఈక్విలిబ్రియం ఆర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం పాయింట్ అంటాం. ఓకే, సో ఈక్విలిబ్రియం పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు మన టెస్ట్ ఏంటంటే ఈ పాయింట్ అనేది మ్యాక్సిమా ఇస్తుందా మినిమా ఇస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అందుకోసం ఏం చేస్తామంటే ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ నేను 2 కర్వ్స్ తీసుకున్నాను. ఇది మనకి ఏంటని తెలుసు, దిస్ ఈస్ అన్స్టేబుల్ అండ్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమా. అలాగే దిస్ ఈస్ స్టేబుల్ పాయింట్ and this point is also called minima. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ టాంజెంట్ ని x వాల్యూ ఇంక్రీజ్ చేశాను. x ఈక్వల్ సమ్ x0 అనుకుందాం. ఇప్పుడు ఈ వైపుగా మూవ్ అవుతున్నాం, అంటే x వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర స్లోప్ అనేది ఇలా వస్తుంది, టాంజెంట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఫర్ దిస్ పాయింట్, ఫర్ దిస్ టాంజెంట్ ద స్లోప్ ఈస్ dy/dx ఈక్వల్ టు 0. ఫర్ దిస్ టాంజెంట్ స్లోప్ అనేది నెగిటివ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కర్వ్ ఉందనుకోండి, స్లోప్ అనేది పాజిటివ్ స్లోప్. ఇది పాజిటివ్ స్లోప్. అదే ఇలా ఉందనుకోండి, దిస్ ఈస్ నెగిటివ్ స్లోప్. అంటే ఫర్ దిస్ కర్వ్ dy/dx is less than 0. అలాగే ఇక్కడ this is dy/dx equal to 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటే ఫర్ దిస్ టాంజెంట్ ఇది పాజిటివ్ స్లోప్, అంటే dy/dx is greater than 0. ఓకే, సో ఇక్కడ ఫర్ దిస్ పాయింట్, ఫర్ దిస్ కర్వ్ ఇక్కడ మ్యాక్సిమా పాయింట్ కి మన dy/dx వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఇక్కడ 0 నుంచి నెగిటివ్ వాల్యూస్ వైపు వెళ్ళింది. సో ఇక్కడ dy/dx అనేది ద చేంజ్ ఇన్ dy/dx విత్ రెస్పెక్ట్ టు x. ద చేంజ్ ఇన్ dy/dx విత్ రెస్పెక్ట్ టు x ఏమైంది, x లో చేంజ్ వస్తున్నప్పుడు dy/dx వాల్యూ డిక్రీజ్ అయింది, అంటే ఇట్ ఈస్ నెగిటివ్. సో dy/dx, ఓకే, d/dx ఆఫ్ dy/dx అంటే ఏంటి, d²y/dx². సో ఇక్కడ ∂2f/∂x² ఈజ్ లెస్ దెన్ 0 అయితే మనకు వచ్చేది ఏంటంటే అన్స్టేబుల్ ఆర్ మ్యాక్సిమా. దీన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. ఓకే, అదే ∂2f/∂x² ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ∂y/∂x వాల్యూ 0 నుంచి పాజిటివ్ వైపు అయింది, అంటే ఇంక్రీజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు x. సో ∂2f/∂x² అనేది ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో దీనికి మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. అలాగే ఇట్ ఈస్ మినిమా. ఓకే, దిస్ ఈస్ కాల్ మినిమా అంటారు. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది మినిమా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు
ఫస్ట్ థింగ్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ అట్ దిస్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈక్విలిబ్రియం పాయింట్ వచ్చింది అనుకోండి సాల్వ్ చేస్తే. ఇప్పుడు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తారు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. ఇప్పుడు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ నెగిటివ్ అయితే దట్ ఈస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 we call it as stable equilibrium. ఓకే, అలాగే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ is equal to 0 is equal to 0. సో దీన్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటారు. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. ఇది ఏంటంటే మనకు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం నుంచి స్టేబుల్ ఈక్విలిబ్రియం వైపుగా కానీ, స్టేబుల్ ఈక్విలిబ్రియం నుంచి అన్స్టేబుల్ వైపుగా కానీ టర్న్ అయ్యేటప్పుడు మనకు పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కర్వ్ తీసుకున్నా, ఈ పాయింట్ తీస్తే ఈ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనకు మినిమా అని చూపిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమా. ఇక్కడ మినిమా నుంచి మ్యాక్సిమా వైపుగా ఈ కర్వ్ అనేది టర్న్ అవుతుంది అట్ దిస్ పాయింట్. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో అట్ దిస్ పాయింట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈస్ 0. అలాగే ఇంకో కర్వ్ ఎలా తీసుకున్నారు ఇక్కడ కూడా దిస్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 2 డైమెన్షనల్ అబ్జర్వ్ చేద్దాం. 2 డైమెన్షనల్లో మనకు f ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ f ఆఫ్ x, y. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ వస్తుంది. అలాగే డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేస్తే ఈ 0కి ఈక్వేట్ చేస్తే డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అలాగే డో ఎఫ్ బై డో వై ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు 0 చేస్తే వై వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ అనేవి ఎక్స్ వై పాయింట్స్ అనేవి మినిమా అయినా అవ్వచ్చు, మ్యాక్సిమం అయినా అవ్వచ్చు, స్టేబుల్ ఈక్విలిబ్రియం అయినా అవ్వచ్చు, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అయినా అవ్వచ్చు. ఇప్పుడు దాన్ని డిటర్మైన్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. K11, K12, K21, K22. ఓకే, ఇక్కడ K11 అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. అలాగే K22 అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. అలాగే K12 ఈక్వల్ టు K21 ఈక్వల్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే at x ఈక్వల్ టు x నాట్ అండ్ y ఈక్వల్ టు y నాట్. అలాగే దిస్ ఈస్ x ఈక్వల్ టు x నాట్, y ఈక్వల్ టు y నాట్. ఇవి కూడా. సో ఇప్పుడు ఈ డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 we call it as greater than 0 అయితే we call it as minima. Okay, if it is less than 0 we call it as maximum. Maximum అవుతుంది. ఓకే, మినిమా అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అలాగే 3 డైమెన్షనల్లో ఏమవుతుందంటే f ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ f ఆఫ్ x, y, z. దీని నుంచి డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0, దీని నుంచి x వాల్యూ వస్తుంది. అలాగే
డో ఎఫ్ బై డో బై ఈక్వల్ టు జీరోకి ఈక్వేట్ చేస్తే మనకు y వస్తుంది. అలాగే డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు జీరో చేస్తే మనకి z వాల్యూ వస్తుంది. అగైన్ ఇక్కడ k11, k12, k21, k21, k22, k23, k31, k32, k33. ఓకే, ఈ ఫైండ్ అవుట్ చేస్తే మనకు మినిమా అలాగే మ్యాక్సిమా వస్తాయి. ఇక్కడ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1 డైమెన్షనల్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, సపోజ్ అప్లికేషన్ కూడా, దిస్ ఈజ్ ఆల్సో అప్లికేషన్, దీనిపై ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ v ఈక్వల్ టు v ఆఫ్ x ఈక్వల్ టు x ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇలా ఒక పొటెన్షియల్ తీసుకున్నాను. ఈ పొటెన్షియల్ ఫీల్డ్ లో ఒక పాయింట్ పార్టికల్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకు టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏం లేదు, ఈ పొటెన్షియల్ ఫీల్డ్ తీసుకున్నాను కదా, సమ్ పొటెన్షియల్ ఫీల్డ్ ఏదో తీసుకున్నాం v ఆఫ్ x. ఈ పొటెన్షియల్ ఫీల్డ్ లో నేను మినిమా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో మినిమా ఫైండ్ అవుట్ చేస్తే మినిమా దగ్గర ఏమవుతుంది, దిస్ పొటెన్షియల్ వాల్యూ ఇస్ లో, మినిమం ఉంటుంది. ఓకే, సో అబౌట్ దట్ మినిమా పాయింట్ ఇఫ్ ఏ పార్టికల్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్, ఆ పార్టికల్ అనేది ఆ మినిమా పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ యూ గివ్ సమ్ డిస్ప్లేస్మెంట్ టు దట్ పార్టికల్, ఈ పార్టికల్ ని కాస్త డిస్ప్లేస్ చేస్తే అబౌట్ దట్ మినిమా పాయింట్ దిస్ పార్టికల్ విల్ ఆసిలేట్. ఈ మినిమా పాయింట్ నుంచి ఈ పార్టికల్ అనేది ఆసిలేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆసిలేషన్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. ఓకే, సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ is equal to k. K is spring constant. This is equal to m omega square. Okay, dou square v by dou x square equal to k, which is equal to m omega square. So దీని నుంచి ఫస్ట్ థింగ్ dou square v by dou x square ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుంచి dou v by dou x ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో uv ఫార్ములా అప్లై చేస్తే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే d by dx ఆఫ్ x minus 2 whole square plus x minus 2 whole square d by dx of x. సో దీని నుంచి dou v by dou x equal to x into 2 into x minus 2, again chain rule అప్లై చేస్తే 1 plus dx by dx అంటే 1 x minus 2 whole square. ఓకే, సో దీని నుంచి సింప్లిఫై చేస్తే బోత్ టర్మ్స్ నుంచి x minus 2 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే 2x ఇక్కడ, అలాగే ఇక్కడ x minus 2 రిమైనింగ్. సో దీని నుంచి x minus 2 into 3x minus 2, దిస్ ఇస్ dou v by dou x. ఓకే, సో మన టాస్క్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మినిమా పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మినిమా అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0కి చేస్తే దీని నుంచి x ఈక్వల్ టు 2 వస్తుంది, అలాగే x ఈక్వల్ టు 2/3 వస్తుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టేబుల్ అయిన అవ్వాలి, అన్స్టేబుల్ అయిన అవ్వాలి. స్టేబుల్ ఈక్విలిబ్రియం అవ్వాలి, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అవ్వాలి. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని కన్ఫర్మ్ చేయాలంటే డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో v బై డో ఎక్స్ ఇది. ఓకే, దిస్ హోల్ థింగ్
అంటే x minus 2 into 3x minus 2. మళ్ళీ uv ఫార్ములా అప్లై చేస్తే u into డెరివేటివ్ ఆఫ్ 3x minus 2 అంటే 3 ప్లస్ 3x minus 2 into డెరివేటివ్ ఆఫ్ x minus 2 అంటే 1. సో సింప్లిఫై చేస్తే 3x minus 6 plus 3x minus 2. So this gives 6x minus 8. So dou square v by dou x square equal to ఇలా వచ్చింది. ఇప్పుడు at x equal to 2, x equal to 2 దగ్గర ఏమవుతుందో చూద్దాం. dou square v by dou x square equal to x equal to 2 రీప్లేస్ చేస్తే 6 2 is 12 minus 8 4 which is greater than 0. అలాగే at x equal to 2 by 3 dou square v by dou x square equal to 2 by 3 3 2s are 6 2 2s are 4 4 minus 8 minus 4 which is less than 0. అంటే this is the stable equilibrium. సో x equal 2 దగ్గర మనకు స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీని నుంచి dou square v by dou x square equal to 4 వచ్చింది. ఓకే, సో బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు m omega square. ఓకే, m omega square equal to 4 వచ్చింది. సో దీని నుంచి omega square equal to 4 by m and it is equal to దీని నుంచి omega equal to 2 pi by capital T time period. Okay, so this is equal to root over 4 by m. So root 4 2 get cancelled, T equal to pi into root m. సో ఈ విధంగా మనం టైం పీరియడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే మనకు ఇది గేట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకు డైరెక్ట్గా స్టేబుల్ ఈక్విలిబ్రియం x ఈక్వల్ 2 అని మెన్షన్ చేశాడు. సో మళ్ళీ ఈ వాల్యూ dou square a by dou x square మనం స్టెబిలిటీ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్టేబుల్ ఈక్విలిబ్రియం x ఈక్వల్ టు 2 దగ్గర ఉందని మెన్షన్ చేశాడు. సో సింపుల్గా dou square v by dou x square ఫైండ్ అవుట్ చేసి x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. k వాల్యూ వస్తుంది. k ఈక్వల్ టు వచ్చింది 4 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు m omega square. సో దీని నుంచి t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టెబిలిటీ అనాలిసిస్. అలాగే ఇంకొక అప్లికేషన్ ఏంటంటే గ్రాఫ్ అనాలిసిస్ చేయడానికి స్టెబిలిటీ అనాలిసిస్ యూజ్ చేస్తాం. ఓకే, స్టెబిలిటీ అనాలిసిస్, గ్రాఫ్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ గీయాలనుకోండి. మీరు ఏం చేస్తారు? x ఈక్వల్ టు 0 1 2 ఇలా సబ్స్టిట్యూట్ తీసుకుంటారు. ఇప్పుడు y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు గ్రాఫ్ అనేది వేస్తారు. x ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1 అయితే y ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2 అయితే y ఈక్వల్ టు 4. ఈ విధంగా గ్రాఫ్ చేస్తారు. అదే ఏదో ఒక ఫంక్షన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ గీయాలనుకోండి. మనం స్టెబిలిటీ అనాలిసిస్ యూజ్ చేసుకొని మనం ఎటువంటి గ్రాఫ్నైనా ఇలా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయకుండా చేయొచ్చు. కానీ ఇది మనకు ఈ ఎగ్జామ్స్లో అంత ఇంపార్టెంట్ కాదు. సో వీ కెన్ లీవ్ దిస్ టాపిక్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. If you have any doubts, please let me know. Thank you.